నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. శృతి ఏడుస్తూ గౌతమ్ కారు వెనకాల పరుగుపెట్టింది. అలా కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత ఆమె ఒప్పుగా నశించడంట్లుగా ఆగిపోయింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఒప్పులేనట్లుగా అక్కడే కొలబడిపోయింది. అందులో ఆమె దగ్గరికి విక్రమ్ వచ్చాడు. విక్రమ్ శృతి కొంచెం మీద చేయి వేసి, ఎందుకు బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? ఏదో ఒక రోజు అతనికి విషయం తెలియాల్సిందే కదా, కాస్త ముందుగా తెలుస్తుంది అంతే కదా. అసలు ఒక మాట చెప్పాలి అంటే అతనికి ఈ విషయం తెలిసినందుకు నువ్వు సంతోషపడాలి. ఇప్పుడు మనకి ఈ అడ్డు లేదు. ఎంతకాలం ఇష్టం లేకుండా అతనికి భారీగా దూతావు చెప్పు. నువ్వు ఇప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే కదా అన్నాడు విక్రమ్. శృతి విక్రమ్ వైపు కోపంగా చూసింది. మరోక్షణం ఆమె చేయి విక్రమ్ చెంప మీద గట్టిగా తాగింది. శృతి అతనిని చెంపదెబ్బ కొడుతుంది అని విక్రమ్ ఏమాత్రం ఊహించలేదు. శృతి ప్రవర్తన విక్రమ్కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే విక్రమ్ కుర్రంగా చూస్తూ శృతి చుట్టు పట్టుకున్నాడు. ఎంత ధైర్యం నీకు? నన్నే స్థాయికి ఎదిగావా? ఇప్పుడు చెప్తాను విను. వచ్చే వారం నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అప్పుడు నువ్వు కూడా నాతోనే పాటే వస్తున్నావు. వచ్చి తీరుతావు. ఇకపై నీ జీవితంలో వాడలేడు. ఒకవేళ నువ్వు కూడా వాడిని కలిసి ఉండాలి అని నిర్ణయించుకుంటే ఆ గౌతమ్ గాడితో నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నీకు దొక్కరు. ఇద్దరిని చంపేస్తాను. ఆ తర్వాత నేను నాతో పాటు తీసుకువెళ్తాను. అంతవరకు తెచ్చుకోకుండా ఉంటే మంచిది. నిర్ణయం తీసుకుంటావు. నీకే వదిలేస్తున్నాను. నాతో పాటు వస్తావా? నీ మొగుడిని వాడితో పాటు నీ కొడుకులో పెరుగుతున్న బిడ్డని ఇద్దరిని చంపుకుంటావా? నీ చేతుల్లోనే ఉంది అని శృతిని బెదిరించి విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృతికి తన ఆఘాతంలో కూలిపోతున్నట్లుగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు. అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఇక అక్కడ గౌతమ్ గారు నేరుగా ఇంటి వైపు వెళ్ళింది. గౌతమ్ కారు దిగి లోపలికి వెళ్ళగానే లక్ష్మి అతన్ని చూసి, అదిగో గౌతమ్ వస్తున్నాడు. గౌతమ్ని అడిగితే అన్ని విషయాలు అతన్ని చెప్తాడు అని గౌతమ్ అని పిలుస్తూ ఎదురుగా వెళ్ళింది లక్ష్మి. గౌతమ్ మాత్రం ఎవరు పిలుస్తున్నా వినిపించుకోకుండా చాలా సీరియస్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. గౌతమ్ అంత బాధగా ఉండడం చూసిన తాతయ్య, అమ్మమ్మ, మీరా, సతీష్, లక్ష్మి, అరుంధతి, రఘు, విశ్వం అందరూ కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళందరికీ అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. తాతయ్య అరుంధతి దేవితో అసలు ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు అలా ఉన్నాడు? వాడు ఎందుకు చాలా కోపంగా ఉన్నట్లున్నాడు? ఎందుకు వాడికి అంత కోపం అని అడిగాడు. నాకేం తెలుసు మామయ్య గారు, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాను కదా, ప్రత్యేకించి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటూ తడబడుతూ సమాధానం చెప్పింది అరుంధతి దేవి. అప్పుడే గది నుంచి బయటికి వస్తున్న ఐశ్వర్య గౌతమ్ చేతికి రక్తం కారడం గమనించింది. ఆమె మనసులోనే ఏం జరిగిందో, గౌతమ్ ఎందుకు ఇలా ఉన్నాడు? సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడడం కరెక్టేనా అని మనసులో అనుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఐశ్వర్య. గౌతమ్ అసలు ఏం జరిగింది? నీ చేతి నుండి ఇంత రక్తం వస్తుందో చూడు, ఎందుకింత గాయమైంది అంటూ అతని చేతిని పట్టుకోబోయింది ఐశ్వర్య. గౌతమ్ ఆమెకి ఏ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. నేను నీతోనే మాట్లాడుతున్నాను గౌతమ్. అసలు ఈ గాయం ఏమిటి? ఎలా తగిలింది? నోరు తెరిచి మాట్లాడుకోవడం అసలు ఎందుకంత కోపం అంటూ ఐశ్వర్య వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంది. గౌతమ్ మాత్రం విక్రమ్ సతీష్ స్టేజ్ మీద నిలబడి వాళ్ళ మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేస్తున్న విషయమే పదే పదే కలలో మొదలుతూ ఉంది. గౌతమ్ ఐశ్వర్యకి సమాధానం చెప్పలేక దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. గౌతమ్ విరక్తిగా నవ్వి, ఏమీ లేదు ఐషు, నువ్వు చెప్పింది అంతా నిజమే. నేను ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేని గుడ్డివాడిని, ఏది మంచో ఏది చెడో ఆలోచించలేని తెలివి తక్కువ వాడిని. అంతేకాదు నాకన్నా దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అంటూ ఏదేదో చెప్తూ ఉన్నాడు గౌతమ్. తను ఏమంటుందో గౌతమ్ ఏం చెప్తున్నాడు? ఐశ్వర్యాన్ని ఏమర్థం కాలేదు. అంతలో ఇంట్లోకి శృతి వచ్చింది. శృతిని చూడగానే లక్ష్మి ఎదురు వెళ్ళి, ఏమైంది శృతి? గౌతమ్ ఎందుకు అలా ఉన్నాడు? అసలు ఏమైంది అని అడిగింది. ఏమీ లేదు అత్తయ్య, నేను గౌతమ్తో మాట్లాడతాను అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా శృతి నేరుగా గౌతమ్ గదిలోకి వెళ్ళింది. శృతి గౌతమ్ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఐశ్వర్య ఉంటుంది అని ఊహించని శృతి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. శృతి మొహంలో కనిపిస్తున్న భయం అయోమయంగా చూస్తూ ఉంటే ఏదో జరిగింది అని అర్థమైంది ఐశ్వర్యకి. శృతి, గౌతమ్ ప్లీజ్, ఏదో మిస్
అండర్‌స్టాండింగ్ జరిగింది అన్న విషయం కొద్దిగా అర్థమైంది. గౌతమ్‌కి దగ్గరగా అవ్వడానికి ఇది మంచి సమయం అనుకుంది ఐశ్వర్య. అందుకే ఐశ్వర్య కావాలి అని గౌతమ్‌తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటి గౌతమ్ కొంచెం కూడా బాధ్యత లేకుండా అయిపోయింది. గాయం ఎలా అయిందంటే ఏదేదో సమాధానం చెప్తున్నావు ఏంటి? ముందు నీకు అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి. శృతి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా పో అని చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య గౌతమ్‌ని నేను చూసుకుంటాను. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో పో అని చెప్పింది శృతి. అది కాదు శృతి అంటున్న ఐశ్వర్య ఏదో చెప్పకపోయినా అంతలో ఐషు నువ్వు చెప్పింది చాలు. ముందు నువ్వు ఈ గది నుంచి బయటికి వెళ్ళిపో. గౌతమ్‌ని నేను చూసుకుంటాను అని కఠినంగా మాట్లాడింది శృతి. శృతి అంత హార్ష్‌గా మాట్లాడడం ఎక్స్‌పెక్ట్ చేయని ఐశ్వర్య ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? శృతి నేనెందుకు బయటికి వెళ్ళాలి? నువ్వు నీ పొజిషన్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని వార్నింగ్ టోన్‌లో అంది ఐశ్వర్య. నేను నిన్ను బయటికి వెళ్ళు అన్నాను. ఒక క్షణంలో నువ్వు నా కళ్ళకు కనబడకు. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా మెడ పట్టుకుని గెంటమంటావా అంటూ గట్టిగా అరిచింది శృతి. ఐశ్వర్య అయోమయంగా కొంచెం భయంగా గౌతమ్ వైపుకు చూసింది. అతను కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత గౌతమ్ లేచి ఓపిక తీసుకొచ్చింది. చూడు ఐషు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ చాలా సౌమ్యంగా ఐశ్వర్యతో మాట్లాడతాడు గౌతమ్. ఈ మధ్యకాలంలో గౌతమ్ ఆ మాత్రం మన సొంతంగా మాట్లాడక లేదు. ఎందుకే ఐశ్వర్యకి అక్కడ పరిస్థితి అనుకూలంగా మారిపోతుంది అని అందుకే ఐశ్వర్య అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. శృతి గౌతమ్ దగ్గరగా వచ్చి గౌతమ్ నీ చెయ్యి ఇటు ఇవ్వు అని అడిగింది. గౌతమ్ శృతికి ఏ సమాధానం చెప్పలేదు. గౌతమ్ ప్లీజ్ ఇప్పటికీ చేతి నుంచి రక్తం కారుతుంది. చాలా రక్తం పోయింది. దయచేసి నా మాట విను అని బతిమలాడింది. శృతి గాయం చేసేది నువ్వే ముందు రాసేదని కూడా నువ్వేనా? అసలు నాకు ఏమైతది? నీకెందుకు అంటూ ఆవేశంగా వృషిని మెడ పట్టుకున్నాడు. గౌతమ్ అంత అమాయకురాలుగా నటిస్తావే ఏమీ తెలియని దానిలాగా. వచ్చే ముందు స్థానం అంటావా? ఎంతకాలం నీ చేతిలో మోసపోయాను. ఇప్పుడు కూడా మోసపోతాననుకుంటున్నావా? ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ నాటకాలు? అంటూ ఆమె మెడని గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్. తుది వదులు గౌతమ్ ప్లీజ్ అంటూ అతని చేతిని విడిపించుకుని ఒకసారి నేను చెప్పేది మాట విను. అసలు ఆ విక్రమ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే అని ఏదో చెప్పబోయింది శృతి. శృతి నోట్లోంచి విక్రమ్ పేరు వినగానే గౌతమ్‌కి విపరీతమైన కోపం వచ్చింది. అతను తన పక్కనే ఉన్న పూల కుండీని కిందకి గట్టిగా విసిరికొట్టాడు. అది గోడకి తగిలి పూజ పగిలిపోయింది. ఆ శబ్దం కింద ఉన్న వాళ్ళకి కూడా వినిపించింది. గౌతమ్ గట్టిగా అరవడం కూడా వినిపించింది. అదంతా వింటున్న తాతయ్య అసలు అక్కడ ఏం జరుగుతుంది? గౌతమ్‌కి ఎందుకంత కోపం వస్తుంది? అని లేకపోబోయాడు. కానీ అంతలో రఘు అతన్ని ఆపి, నాన్న ఒక నిమిషం వెయిట్ చేయండి. శృతి వెళ్ళింది కదా! అన్ని విషయాలు తను చూసుకుంటుంది. వాళ్ళకి కొంచెం సేపు మాట్లాడుకోనివ్వండి. వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఈ విషయంలో ఈ టైంలో మనం వాళ్ళ మధ్యకి వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కొంచెం టైం ఇద్దాము. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఓకే. లేదంటే మనం ఇంటర్ఫియర్ అవ్వడం మంచిది. అప్పటి వరకు మనం కొద్దిగా ఓపిక వెయిట్ చేయాలి అన్నాడు రఘు. రఘు అలా అనడంతో అందరూ ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌తో వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతలో ఐశ్వర్య కిందకి దిగింది. వచ్చింది. ఐశ్వర్యకి ఎదురుగా వెళ్ళిన లక్ష్మి ఐశ్వర్యతో ఏం జరిగింది? ఐశ్వర్య నువ్వు పైనుంచి వస్తున్నావు కదా! గౌతమ్‌కి ఎందుకంత కోపం వచ్చింది? నీకేమైనా తెలిసిందా? అని అడిగింది లక్ష్మి. లక్ష్మి అలా అడగగానే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకుంది ఐశ్వర్య. ఆంటీ అది అంటూ సగంలోనే ఆగిపోయింది ఐశ్వర్య. ఏం జరిగింది ఐశ్వర్య? ఇదేమైనా పర్వాలేదు విషయం ఏమిటో చెప్పు అంటూ అడిగింది లక్ష్మి. అంటే నాకు తెలిసినంత వరకు గౌతమ్‌కి, శృతికి మధ్యన ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుంది. గౌతమ్ చేతులకు బ్లడ్ కూడా ఉంది. అతనికి చేతికి పెద్ద గాయం అయినట్లు ఉంది. బహుశా ఇదంతా ఆ శృతి వల్లనే జరిగినట్లుంది. తను మొదటి నుంచి గౌతమ్‌ని ఏదో రకంగా విసిగిస్తూనే ఉంది అంటూ తన మనసులో ఉన్న అకస్కంతా వెనక్కెక్కింది ఐశ్వర్య. ఐశ్వర్య స్థితిని గురించి అలా చెప్తుంటే మీరాకు అస్సలు నచ్చలేదు. చూడండి ఈ ఐశ్వర్య ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరా అబ్జర్వ్ చేస్తున్నారు.
ఆమె ఏదో ఒక విషయంలో శృతికి ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ ఐశ్వర్య శృతి వదన అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకు ఏదో చెప్తూ ఉంటుంది అని అంది మీరా. మీరా మాటలకు అమ్మమ్మ కలిసిపిచ్చుకొని చూడండి వాళ్ళిద్దరికీ ఏదో జరిగింది. వాళ్ళే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళి కలిసిపోతారు. వారి మధ్యలోకి మీరు వెళ్ళడం మనకి శృతి గురించి తెలుసు కదా! గౌతమ్ గురించి తెలుసు. కాసేపు ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పింది మీకు తెలియదు అమ్మమ్మ. ఇక్కడకు రాకముందు నుంచే వీళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు. మీరందరూ అనుకున్నట్లుగా వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కొంతమంది బలవంతం మీదనే వాళ్ళ పెళ్లి జరిగింది. గౌతమ్ శృతి ఇష్టపడని పెళ్లి చేసుకోలేదు అని చెబుతూ అరుంధతి వైపు చూసి కన్ను కొట్టింది ఐశ్వర్య. ఐశ్వర్య చెప్పిన మాటలు విని కుటుంబం మొత్తం షాక్ అయ్యారు. ఇప్పుడు కుటుంబం మొత్తం శృతి విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుంది? అప్పటి వరకు ఐశ్వర్య చెప్పేదంతా వింటున్నా వాళ్ళకి తను చెప్పేది నిజమేనా అనే ఆశ్చర్యంలో ఇంట్లో అందరూ ఆమె వైపు చూస్తున్నారు. ఐశ్వర్య నుండి ముందుగా చేరుకున్న మీరా, ఐశ్వర్య నువ్వు అనవసరంగా కథలు అల్లకు. నువ్వు చెప్పే కథలు వినడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు అని ముఖం కొంచెం సీరియస్ గా పెట్టింది మీరా. మీరా మాటలకి ఐశ్వర్య కన్నింగా నవ్వుతూ నాకు తెలుసు మీరా నా మాట వినరు అని నమ్మవు అని. ఒక నిమిషం ఆగు, నేను చేసి చూపించేది చూసిన తర్వాత నా మాటలు చెప్పు. నా దగ్గర ప్రూఫ్స్ ఉంది అంటూ తన ఫోన్ తీసి చూపించింది. అందరికి చూపించింది. ఆమె చూపిస్తున్న ఫోన్ లో గౌతమ్ ఐశ్వర్య ప్రేమలో ఉన్నప్పుడు చాలా క్లోజ్ గా తీసుకున్న ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూసిన వాళ్ళందరూ అవి నిజమే అని నమ్మి శృతిని తిట్టడం మొదలు పెట్టారు. అందరూ శృతిని తిట్టడంలో ఐశ్వర్య వాటిని ఎంజాయ్ చేస్తూ ఇప్పటికైనా నమ్ముతారా? నేను గౌతమ్ ప్రాణంగా ప్రేమించుకున్నాను. గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని అందరిలో చెప్పాడు. కానీ శృతి వచ్చి మమ్మల్ని వేరు చేసింది. నా గౌతమ్‌ని నాకు కనివ్వకుండా చేసింది అని క్రోషంగా చెప్పింది ఐశ్వర్య. అందరూ ఐశ్వర్య మాటలు నమ్మినప్పటికీ మీరాకి ఐశ్వర్య మాటలు నమ్మాలి అనిపించలేదు. ఈ ఫోటోలన్నీ నిజమే అవడానికి ప్రూఫ్ ఏంటి ఐశ్వర్య? ఈ ఫోటోలు మార్ఫింగ్ కూడా అవ్వచ్చు కదా అని అడిగిన మీరా ప్రశ్నకి ఐశ్వర్యకి పట్టరానంత కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని బయట పెట్టకుండా చాలా ప్రయత్నించింది. నాకు తెలుసు మీరా నా మాట నమ్మవని. నీకు ఇంకా నా మాటల మీద నమ్మకం లేకపోతే అరుంధతిదేవి ఆంటీని అడగండి అంది కాన్ఫిడెంట్గా. ఐశ్వర్య అలా చెప్పేగానే అందరి దృష్టి అరుంధతిదేవి గారి మీద పడింది. ఆమె చెప్పే సమాధానం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఐశ్వర్య సడన్గా నిజం చెప్పే ఆ బాధ్యత తన మీద వేసేసరికి అరుంధతిదేవి గారికి అయోమయం అనిపించింది. ఇప్పుడు ఐశ్వర్య అనుకూలంగా సమాధానం చెప్పాలా వద్దా అనే తికమకలో పడింది. అందరూ మౌనంగా ఉండేసరికి అమ్మమ్మ గారు కల్పించుకొని నాకు ఇప్పుడు నిజం తెలియాలి. నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటే నాకు ఎలా నిజం తెలుస్తుంది? అరుంధతిదేవి అసలు నిజమేంటో ఈసారి చెప్పేది నిజమేనా? ఐశ్వర్య చెప్పినట్లుగానే గౌతమ్ జీవితంలోకి శృతి వచ్చిందా అని అడిగింది అరుంధతిదేవి గారు. కొన్ని క్షణాల పాటు ఆలోచించి అవును అన్నారు నెమ్మదిగా. ఆ మాటకి అమ్మమ్మగారు విరక్తిగా నవ్వి అయితే నాకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయి అన్నమాట. ఇప్పటి వరకు ఈ విషయం గురించి నువ్వు కానీ గౌతమ్ కానీ ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడిగింది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకి సైలెంట్ అయిపోయింది అరుంధతిదేవి. మధ్యలో ఐశ్వర్య కల్పించుకుని వాళ్ళని అడిగితే ఎవరు చెప్తారు నాయనమ్మ? ఇంట్లో ఇప్పటి వరకు మంచి అమ్మాయిగా కొనుగోలుతురాలుగా అయిన కోడలుగా నటించిన శృతిని అడగండి. గౌతమ్ని మోసం చేసి అతని నోరు కదపకుండా చేసింది పాపం గౌతమ్. ఇన్ని రోజులు ఎవరికి నిజం చెప్పకుండా తనలో తాను ఎంత బాధపడ్డాడో అంటూ డోర్ వైపు తిరిగి చూసిన ఐశ్వర్యకి డోర్ దగ్గర నిలబడి తన వైపే చూస్తూ కనిపించాడు గౌతమ్. మాటలు సడన్గా ఆగిపోయిన ఐశ్వర్యను చూసింది శృతి. ఆమె చూపు ఎటువైపు చూందో అని గమనించింది. ఆ వైపు చూసిన అతనికి గౌతమ్ కనిపించాడు. ఐశ్వర్య మాటల్లో తనపైనే సానుభూతి చూసిన గౌతమ్ కోపంతో తన పక్కనే ఉన్న ఫ్లవర్ వ్యాజ్ని కోపంతో గట్టిగా కొట్టాడు. ఉలికిపడిన శృతి గౌతమ్ వైపు వెళుతూ ప్లీజ్ గౌతమ్ కోప్పడకు, కూల్గా ఉండడానికి ట్రై చేయి, డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటూ వస్తున్న ఆమెని చేత్తో ఆపాడు. శృతి కన్నీళ్లతో పక్కనే ఉన్న ఫ్లవర్ వైజ్ వైపు చూస్తూ ఉండిపోయింది. గౌతమ్ కళ్ళు ఎరుపు ఎక్కాయి. అతని చేతి నుంచి రక్తంగా ధారలుగా కారుతున్నా అప్పటికే అతనిలో చలనం లేదు. మిగిలిన వాళ్ళంతా గౌతమ్
వైపు భయంగా చూస్తుండి పోయారు. అసలు చేతి నుండి కట్టడి అవ్వని రక్తం ప్రవాహానికి శృతియే ధైర్యం తెచ్చుకొని ముందు అడుగు వేసి అతను ముందుకు వెళ్ళి గౌతమ్ చేతిని తాకడానికి ప్రయత్నించింది. కానీ గౌతమ్ ఆమె చేతి నుండి తన చేతిని విసురుగా లాక్కొని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గరికి రావద్దు అని? ఎన్నిసార్లు చెప్తే నీకు అర్థం కాదా? నీకు ఇంకోసారి నాకు నచ్చిన పనులు చేశావో నేను మంచిని అని మర్చిపోవలసి వస్తుంది, గుర్తుపెట్టుకో అని అరిచాడు. అతని అరుపులకి వణుకుతూ, గౌతమ్ నన్ను తిట్టు కొట్టు, ఏం కావాలంటే అది చెయ్యి, చేసుకో, అసలు అడ్డు చెప్పను, కానీ నా మాట విని గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయమను నువ్వు అని బతిమలాడింది శృతి. గౌతమ్ అసహనంగా చూస్తూ, ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ ఎయిడ్ ఒకటే తక్కువ, అది లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్లుగా నువ్వు నీ బిల్డప్లు పళ్ళు కొరుగుతూ రక్తం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి కాటన్ తీసుకుని రక్తం క్లీన్ చేసుకున్న గౌతమ్ ఏంటి సెప్టిక్ లిక్విడ్ అప్లై చేస్తుంటే మంట పుట్టింది. కానీ అది తన ఉన్న చిరాకు కంటే ఎక్కువ కాదు. శృతి మౌనం బాధపడుతూ, గౌతమ్ నేను చెప్పేది విను, 2 నిమిషాల తర్వాత అని ఏదో అంటూ ఉండగా, ఎందుకు ఈ 2 నిమిషాల్లో ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? ప్లీజ్ ఆపే, నీ అబద్ధాలు వినడానికి నాకు ఓపిక లేదు. నాకేమైనా చెప్పి నమ్మించాలని చేయకు. ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పామని ఒక్కసారి కూడా చెప్పలేదు, ఇప్పుడు ఏం చెప్తావని అన్నాడు బాధగా. గౌతమ్ ప్లీజ్, నువ్వు అడిగినప్పుడు చెప్పకపోవడం నాకు పొరపాటే. నేను అప్పుడు మౌనంగా ఉన్నాను అంటే దాని వెనుక కారణం ఉంది. దయచేసి నేను చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు గౌతమ్ అని ఏడుస్తూ చెప్పింది శృతి. కనీసం ఆమె కన్నడలను చేయకుండా గౌతమ్ విసురుగా ఆమె వైపుకు చూస్తూ, నువ్వు దాచిన నిజంలో ఎంత పెద్ద నిజమున్నా, అది ఎంత పెద్ద కారణమైనా నాకు అనవసరం. నన్ను నమ్మించడానికి ట్రై చెయ్యకు అని ఖచ్చితంగా చెప్పాడు గౌతమ్. కనీసం గౌతమ్ తన మాటకు కూడా విలువకుండా గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఉంటే అతన్ని చూస్తూ ఆమె గుండె బాధతో విలువలాడించింది. గౌతమ్ తన నుదుటిపై వేలుతో తడుముకుంటూ శృతి వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు నేను నిన్ను ఒక విషయం గురించి అడుగుతాను, నిజం చెప్తావా? మాత్రమే చెప్పు. నీకు ఇదివరకు విక్రమ్ అనే పర్సన్ తెలుసా అని అడిగాడు నెమ్మదిగా. గౌతమ్ సడన్గా అడిగేసరికి అది గౌతమ్ అని నసుగుతూ ఉన్న తన వైపు సీరియస్గా చూస్తూ, నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని మాత్రమే చెప్పు అని ఒక్కసారి గట్టిగా అరిచాడు గౌతమ్. అతని అరుపుకి శృతి ఉలికిపడి, అవును నాకు ముందు తెలుసు అని అంటూ ఉండగా గౌతమ్ ఆమె వెలువైపు చూపిస్తూ, ఇంకొక మాట కూడా మాట్లాడకు అన్నాడు వార్నింగ్ ఇచ్చినట్లు. గౌతమ్ ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళి బోర్డ్ ఓపెన్ చేసి మొన్న ఆమె సంతకం చేసి డైవర్స్ డాక్యుమెంట్స్ తీసి శృతి ముఖం మీదకి విసిరాడు. అవి ఏమిటో తెలుసా? నువ్వు తెలియవడం కోసం నువ్వు సంతకం చేసిన డైవర్స్ డాక్యుమెంట్స్. కానీ నీ మీద నాకు నమ్మకం వల్ల సంతకం చేయలేదు. ఈ రోజు నేను చేసింది తెలుగు తక్కువ పని అని ప్రూవ్ చేశావు. నన్ను పెద్ద ఎదవని చేశావు అంటూ శృతి మీద అరిచాడు గౌతమ్. శృతి వాటిని చేతుల్లోకి తీసి చూస్తూ, గౌతమ్ తొందరపడ్డాకు, నేను చెప్పేది వినండి ప్లీజ్ అని ఆమె ఎంత వేడుకున్నా గౌతమ్ వినలేదు. జస్ట్ షటప్, ఇంకొక మాట కూడా నేను వినాలి అనుకోవడం లేదు. నోరు తెరిస్తే అబద్ధం. ఏ రోజైనా నా దగ్గర ఏమీ దాచకుండా నిజాయితీగా ఉన్నావా? నువ్వు చదివి నా కాలేజ్ నుంచి వచ్చాడు విక్రమ్ కూడా ఇన్ని అబద్ధాలు చెప్పావు, నన్ను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నీ మాటలు నమ్మించి నన్ను మోసం చేస్తావా అంటూ ఆమె చేతిలోనే డివర్స్ డాక్యుమెంట్ లాక్కుని వాటిపై సంతకాలు చూస్తుంటే నోరు తెరిచి ఆపుకోలేకపోయింది శృతి. కాగితాలపై సంతకాలు పెట్టి గౌతమ్ పూర్తిగా శృతి వైపు చూస్తూ, ఈరోజు నీకు నాకు మధ్య అంతా అయిపోయింది. ఇక నుంచి నీకేం కావాలన్నా నాతో బెడ్ షేర్ చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు అని ఇంకేదో అనబోతూ ఉండగా, జస్ట్ స్టాప్ ఇట్ గౌతమ్ అని గట్టిగా అరిచింది శృతి. అతని మాటలు తన ప్రాణాలు తీసేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే గట్టిగా చెవులు మూసుకొని ఏడ్చింది శృతి. ఆమె బాధని కన్నిటిని లెక్క చేయని గౌతమ్ ప్రతివదలా నటించడంలో తక్కువ లేదు అని పౌరుషంగా పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. శృతి అక్కడే నెలపై కుప్పకూలిపోయింది. అతను అన్న మాటలకి బోరును ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. అక్కడ జరిగేదంతా రెప్ప కూడా వేయకుండా చూస్తున్న మిగిలిన వారంతా కొద్దిసేపటికి తేరుకొని భోజనానికి కూర్చున్నారు. గౌతమ్ని పిలవమని తాతయ్య గారు చెప్పేసరికి బలవంతంగా తీసుకొచ్చారు. శృతి కూడా ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో అతనికి ఆకలి వల్ల తల తిరుగుతుంది. తన కోసం
కాకపోయినా తన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి అని ఓపిక తెచ్చుకొని మెట్లు దిగుతూ కిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం దూరంలో ఆగిపోయిన శృతిని ఎవ్వరు కూడా కనీసం రమ్మని కూడా పిలవలేదు. శృతి వచ్చి గౌతమ్ పక్కన కూర్చుని ప్లేట్ రివర్స్ చేయగానే తినే భోజనం వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ తిని అన్నం వదిలి వెళ్ళగానే అందరూ శృతి వేలంగా చూసినట్లుగా చూశారు. ఎప్పుడు తనకి సపోర్ట్గా ఉండే కుటుంబం ఇప్పుడు తనని శత్రువులా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది శృతి. కనీసం తన వైపు చూడని అమ్మమ్మని చూస్తూ, అమ్మమ్మ నువ్వు కూడా నాతో మాట్లాడవా అని జాలిగా అడిగింది శృతి. ఇప్పటి వరకు మాట్లాడింది చాలు, ఇంకా మాట్లాడడానికి ఏమీ ఇవ్వలేదు అని ఆవిడ చెప్పగానే శృతికి చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. అమ్మమ్మ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా శృతిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వెళుతున్న వాళ్ళని చూస్తూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అనిపించక లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది శృతి ఏడుపు చూసి ఐశ్వర్య సంతోషించలేదు. కానీ ఆమె మదను చూసి విజయగాథంతో నవ్వింది. సతీష్ మాత్రం శృతిని ఈ పరిస్థితిలో చూసి జాలిపడ్డాడు.